హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈరోజు జీకేలో మనం ఫస్ట్ ఇన్ ఇండియాలో ఫస్ట్ ఏ పొజిషన్స్లో ఎవరెవరు ఉన్నారు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఫస్ట్ నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నది ఎవరు, ఇలా ఫస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు మనం ఈరోజు చూడగలము. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఫస్ట్ అనేది ఎప్పుడు స్పెషలే. సో ఆ ఫస్ట్ ఎవరు వచ్చారు అనేది 1 మార్క్ కంపల్సరీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కంపల్సరీగా ఉంటుంది. సో అలాంటి ఫస్ట్ ఇన్ ఇండియాలో ఫస్ట్ ఎవరెవరు ప్రెసిడెంట్ అయ్యారు, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, లేదంటే సుప్రీంకోర్టు జడ్జ్ ఎవరు అయ్యారు, ఫస్ట్ లేడీ చీఫ్ మినిస్టర్ ఎవరు, ఫస్ట్ లేడీ గవర్నర్ ఎవరు, సో ఇలాంటి విషయాలన్నీ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్. ఇండియాకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్. మనకి ఇండిపెండెన్స్ వచ్చాక మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రీ ఇండియా. ఇండిపెండెన్స్ వచ్చాక మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రీ ఇండియా పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్. ఇండియన్ ఎవరు ఫస్ట్ నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నారు? ఫస్ట్ ఎవరికి వచ్చిన నోబెల్ ప్రైజ్? రవీంద్రనాథ్ ఠాగూర్. ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నది ఎవరు? ఇండియన్, రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. ఇవన్నీ చాలా రిపీటెడ్ క్వశ్చన్సే అండ్ సింపుల్ క్వశ్చన్స్. ఇవి మనకు తెలిస్తే 1 మార్క్ మన చేతిలో ఉన్నట్టే. అది 2 మార్క్స్ క్వశ్చన్ అయితే 2 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే. సో ఇవి ఏంటంటే చాలా ఈజీ క్వశ్చన్స్ అండ్ ఈజీ టు రిమెంబర్. సో ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, డబ్ల్యూసి బెనర్జీ. నెక్స్ట్, ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఏమో డబ్ల్యూసి బెనర్జీ, అదే ముస్లిం ప్రెసిడెంట్ అయితేనేమో బదురుద్దీన్ త్యాబ్జీ. ఈ క్వశ్చన్ కోర్స్ అన్ని క్వశ్చన్స్ చాలా రిపీటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్, ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ప్రెసిడెంట్ ఏమో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అండ్ ముస్లిం అయిన అతను ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయింది ఎవరు? డాక్టర్ జాకీర్ హుసేన్. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ జాకీర్ హుసేన్. నెక్స్ట్, ద ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇండిపెండెన్స్ రాకముందు మనకి గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరు? బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విలియం బెంటిక్. ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విలియం బెంటిక్. నెక్స్ట్, ఇక్కడ చూస్తే ద ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయితేనేమో లార్డ్ వారెన్ హ్యాస్టింగ్స్. బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి అయితే వారెన్ హ్యాస్టింగ్స్, ఇండియాకి అయితే విలియం బెంటిక్. నెక్స్ట్, ఫస్ట్ బ్రిటిష్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. లార్డ్ క్యానింగ్. ఫస్ట్ బ్రిటిష్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ క్యానింగ్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా. ఇండిపెండెన్స్ వచ్చాక గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. ఇక్కడ చూసినట్టయితే బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయితే లార్డ్ విలియం బెంటిక్. అదే మనకి ఇండిపెండెన్స్ వచ్చాక గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్. నెక్స్ట్, ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఇండియన్ టు బి గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా. మనకి ఇండిపెండెన్స్ వచ్చాక ఒక ఇండియన్ గవర్నర్ జనరల్గా అయింది ఎవరు? సి రాజగోపాల్చారి. అదే బ్రిటిషర్ అయితే లార్డ్ మౌంట్ బాటన్, ఇండియన్ అయితే సి రాజగోపాల్చారి.
ఈయన లాస్ట్ కూడా, ఎందుకంటే ఆయనతో ఎండ్ అయిపోయింది, గవర్నర్ జనరల్ అనే పోస్ట్ ఎండ్ అయిపోయింది. సో ఫస్ట్ లాస్ట్ ఆయనే, సి రాజగోపాల్చారి. ఇక్కడ మనకు బ్రిటిషర్ అండ్ ఇండియన్ అనేది మనకు క్లారిటీ అనేది రావాలి. గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా బ్రిటిషర్ అయితే లార్డ్ మౌంట్ బాటన్, అదే ఇండియన్ అయితే సి రాజగోపాల్చారి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ బిట్. నెక్స్ట్, ద ఫస్ట్ మ్యాన్ హూ ఇంట్రడ్యూస్ ప్రింటింగ్ ప్రెస్ టు ఇండియా. ఇండియాలో ప్రింటింగ్ ప్రెస్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు మనకి పరిచయం చేశారు? జేమ్స్ హిక్కీ. ద ఫస్ట్ పర్సన్ హూ ఇంట్రడ్యూస్డ్ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ఇండియా, జేమ్స్ హిక్కీ. నెక్స్ట్, ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ద ఐసిఎస్లో జాయిన్ అయింది ఎవరు? ఫస్ట్ సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ద ఐసిఎస్, సత్యేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ మ్యాన్ ఇన్ స్పేస్లోకి అంతరిక్షంలోకి వెళ్ళిన ఇండియాలో ఫస్ట్ మ్యాన్ ఎవరు? రాకేష్ శర్మ. నెక్స్ట్, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హూ రిజైన్ వితౌట్ కంప్లీటింగ్ ద ఫుల్ టర్మ్. 5 ఏళ్ళు వ్యవధి, మొత్తం ఆ వ్యవధి అంతా 5 years ప్రైమ్ మినిస్టర్గా చేయకోకుండా మధ్యలోనే రిజైన్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఫస్ట్ అలా చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మొరార్జీ దేశాయ్. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హూ రిజైన్ వితౌట్ కంప్లీటింగ్ ద ఫుల్ టర్మ్. మొత్తం 5 years ఆయన ప్రైమ్ మినిస్టర్గా పనిచేయకుండా రిజైన్ చేసిన మొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మొరార్జీ దేశాయ్. నెక్స్ట్, ద ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియా. ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? జనరల్ సెరియప్ప. ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియా, జనరల్ సెరియప్ప. నెక్స్ట్, ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కి ఫస్ట్ చీఫ్ ఎవరు? జనరల్ మహారాజ్ రాజేంద్ర సింగ్ జీ. ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, జనరల్ మహారాజ్ రాజేంద్ర సింగ్ జీ. నెక్స్ట్, ద ఫస్ట్ ఇండియన్ మెంబర్ ఆఫ్ వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫస్ట్ ఇండియన్ మెంబర్ ఎవరు? ఎస్పి సిన్హా. వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫస్ట్ ఇండియన్ మెంబర్ ఎవరు? ఎస్పి సిన్హా. నెక్స్ట్, ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ డైడ్ వైల్ ఇన్ ఆఫీస్. డాక్టర్ జాకిర్ హుసేన్. ఈయనే మనకి ఆల్రెడీ మనం చూసాం, ముస్లిం ప్రెసిడెంట్ కూడా జాకిర్ హుసేన్. ఆయనే ఆ టర్మ్లో ఉన్నప్పుడు, ఆ 5 years టర్మ్ అవ్వకుండానే మధ్యలోనే చనిపోయారు. ఎవరు? డాక్టర్ జాకిర్ హుసేన్. నెక్స్ట్, ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్. ఆల్రెడీ చూసాం, డాక్టర్ జాకిర్ హుసేన్, ముస్లిం ప్రెసిడెంట్. నెక్స్ట్, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హూ డిడ్ నాట్ ఫేస్ ద పార్లమెంట్. ఈ ఎలక్ట్ అయ్యారు బట్ పార్లమెంట్లో ఎంటర్ అవ్వలేదు. ఎవరు? చరణ్ సింగ్. ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హూ డిడ్ నాట్ ఫేస్ ద పార్లమెంట్లోకి అసలు వెళ్ళని ప్రైమ్ మినిస్టర్ ఎవరు? చరణ్ సింగ్. ద ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఆఫ్ ఇండియా, ఎస్హెచ్ఎఫ్ మనిక్ షా. ద ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఆఫ్ ఇండియా, ఎస్హెచ్ మనిక్ షా. నెక్స్ట్, ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎవరికి? సివి రామన్, ఇండియన్. అదే ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అసలు వచ్చింది ఎవరికి? రవీంద్రనాథ్ ఠాగూర్. కానీ ఫిజిక్స్లో వచ్చింది మాత్రం సివి రామన్. ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ భారతరత్న. ఫస్ట్ భారతరత్న ఎవరికి ఇచ్చారు? డాక్టర్ రాధాకృష్ణన్, మన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ భారతరత్న. ఫస్ట్ భారతరత్న ఎవరికి ఇచ్చారు? ద ఫస్ట్ ఇండియన్ టు క్రాస్ ఇంగ్లీష్ ఛానల్ అనే ఒక నదిని క్రాస్ చేసింది ఫస్ట్ ఎవరు? ఇండియన్, మిహిర్ సేన్. నెక్స్ట్, ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ జ్ఞానపీఠ్ అవార్డ్ ఫస్ట్ ఎవరికి ఇచ్చారు? శ్రీ శంకర్ కురు. ఫస్ట్ జ్ఞానపీఠ్ అవార్డ్ ఎవరికి వచ్చింది? శ్రీ శంకర్ కురు. ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఫస్ట్ లోక్సభ స్పీకర్గా ఎవరు ఉన్నారు? గణేష్ వసుదేవ్ మావలంకర్. ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభకి ఫస్ట్ స్పీకర్ ఎవరు? గణేష్ వసుదేవ్ మావలంకర్. నెక్స్ట్, ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రాధాకృష్ణన్.
ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? డాక్టర్ రాధాకృష్ణన్. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎవరు? వెంకయ్య నాయుడు గారు. సో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? డాక్టర్ రాధాకృష్ణన్. ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఎడ్యుకేషన్కి ఫస్ట్ మినిస్టర్గా వ్యవహరించింది ఎవరు? అబ్దుల్ కలాం ఆజాద్. ఈ అబ్దుల్ కలాం గారు కాదు, ముందున్న అబ్దుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. హోమ్ మినిస్టర్గా ఎవరు వ్యవహరించారు? ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆ నిక్ నేమ్స్ కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. నెక్స్ట్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ ద ఫస్ట్ ఇండియన్ ఎయిర్ చీఫ్ మార్షల్. ఎయిర్ ఫోర్స్కి ఫస్ట్ చీఫ్ మార్షల్ ఎవరు? ఎస్ ముఖర్జీ. ఫస్ట్ ఇండియన్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్ ముఖర్జీ. ద ఫస్ట్ ఇండియన్ నావల్ చీఫ్. నావల్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ చీఫ్గా ఎవరు వ్యవహరించారు? వైస్ అడ్మిరల్ ఆర్డి కటారి. ఆర్డి కటారి నావల్ చీఫ్ ఎవరు? ఆర్డి కటారి. నెక్స్ట్ ద ఫస్ట్ జడ్జ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఫస్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది? ది హూగ్లో ఉంది. అక్కడ మన ఇండియన్ జడ్జిగా వ్యవహరించారు? డాక్టర్ నాగేంద్ర సింగ్. ఫస్ట్ జడ్జ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ డాక్టర్ నాగేంద్ర సింగ్. నెక్స్ట్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ మౌంట్ ఎవరెస్ట్ వితౌట్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండా ఫస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది ఎవరు? షెర్పా అంగా దోర్జీ. షెర్పా అంగా దోర్జీ ఫస్ట్ పర్సన్ టు రీచ్ మౌంట్ ఎవరెస్ట్ వితౌట్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన ఫస్ట్ పర్సన్ ఎవరు? ఫస్ట్ ఇండియన్ ఎవరు? షెర్పా అంగా దోర్జీ. నెక్స్ట్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ పరమవీర్ చక్ర. ఈ గ్యాలంటరీ అవార్డ్స్ కూడా మనం చూద్దాము. ఏది హైయెస్ట్, ఏమేమి అవార్డ్స్ మన ఇండియాలో ఇస్తారు, ఇవి కూడా మనం చూద్దాం నెక్స్ట్ క్లాసెస్లో. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఏంటి? ద ఫస్ట్ పర్సన్ టు గెట్ పరమవీర్ చక్ర. ఫస్ట్ పరమవీర్ చక్ర ఎవరికి ఇచ్చారు? మేజర్ సోమనాథ్ శర్మ. మేజర్ సోమనాథ్ శర్మకి ఫస్ట్ పరమవీర్ చక్ర ఇచ్చారు. నెక్స్ట్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు వ్యవహరించారు? సుకుమార్ సేన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా రిపీటెడ్ బిట్. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్. నెక్స్ట్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ మెగసెసే అవార్డ్. రామన్ మెగసెసే అవార్డ్ ఫస్ట్ ఎవరికి వచ్చింది? ఆచార్య వినోబా భావే. ఫస్ట్ మెగసెసే అవార్డు ఎవరికి ఇచ్చారు? ఆచార్య వినోబా భావే. నెక్స్ట్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్. ఇండియన్ ఆరిజిన్, ఆయన మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఆ ఇండియన్ ఆరిజిన్ ఉన్న వ్యక్తి ఎవరు? నోబెల్ ప్రైజ్ మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎవరికి? హర్గోవింద్ కరుణ. హర్గోవింద్ కరుణ. నెక్స్ట్ ద ఫస్ట్ చైనీస్ ట్రావెలర్ టు విజిట్ ఇండియా. ఫస్ట్ చైనీస్ ట్రావెలర్ ఇండియాని విజిట్ చేసింది ఎవరు? ఫాహియాన్. ద ఫస్ట్ చైనీస్ ట్రావెలర్ టు విజిట్ ఇండియా ఫాహియాన్. ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ స్టాలిన్ ప్రైజ్. స్టాలిన్ ప్రైజ్ని ఫస్ట్ తీసుకున్నది ఎవరు? సైఫుద్దీన్ కిచ్లూ. ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ స్టాలిన్ ప్రైజ్ సైఫుద్దీన్ కిచ్లూ. నెక్స్ట్ ద ఫస్ట్ పర్సన్ టు రిజైన్ ఫ్రమ్ ద సెంట్రల్ క్యాబినెట్. సెంట్రల్ క్యాబినెట్ నుండి ఫస్ట్ రిజైన్ చేసింది ఎవరు? శ్యామా ప్రసాద్ ముఖర్జీ. సెంట్రల్ క్యాబినెట్ నుండి ఫస్ట్ రిజైన్ చేసింది ఎవరు? శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్. ఎకనామిక్స్లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నది ఎవరు? అమర్త్య సేన్. ఎకనామిక్స్లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నది ఎవరు? అమర్త్య సేన్. ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టుకి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు? జస్టిస్ హిరాలా జే కానియా. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జస్టిస్ హిరాలా జే కానియా. నెక్స్ట్ ద ఫస్ట్ ఇండియన్ పైలట్ ఎవరు? జేఆర్డి టాటా. ఫస్ట్ ఇండియన్ పైలట్ ఎవరు? జేఆర్డి టాటా. ఈయన టాటా గ్రూప్స్ని స్థాపించింది. నెక్స్ట్ ఫస్ట్ వ్యాక్స్ స్టాచ్యూ ఆఫ్ ఏ లివింగ్. ఫస్ట్ వ్యాక్స్ స్టాచ్యూని ఎవరు స్టాచ్యూ చేశారు? ఇండియన్
మహాత్మా గాంధీ అట్ మేడమ్ ట్యూసెడ్ ఇన్ 1939. 1939లో ఆయన వ్యాక్స్ మన్నంతో కలిగిన ఒక స్టాచ్యూని చేశారు. ఎవరు? మహాత్మా గాంధీని. నెక్స్ట్, ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్నెట్ మ్యాగజైన్. ఫస్ట్ ఇంటర్నెట్ మ్యాగజైన్ ఏంటి? భారత్ సమాచార్. ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్నెట్ మ్యాగజైన్ ఏంటి? భారత్ సమాచార్. నెక్స్ట్, ఫస్ట్ మిస్ ఇండియా టు పార్టిసిపేట్ ఇన్ మిస్ యూనివర్స్. ఇంద్రాణి రెహమాన్. ఫస్ట్ మిస్ ఇండియాని మనకి మిస్ యూనివర్స్ పోటీలకి పంపిస్తారు. సో ఆ మిస్ ఇండియా ఎవరు ఫస్ట్ మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్నారు? ఇంద్రాణి రెహమాన్. నెక్స్ట్, ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆల్రెడీ చూసాం, డబ్ల్యూసి బెనర్జీ. నెక్స్ట్, ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్లో ఫస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది ఎవరు? సూర్జో కోమర్ కోదేవ్ చుకర్బుటి. సూర్జో కోమర్ గురుదేవ్ చుకర్బుటి. మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇంత డిఫరెంట్గా మనం ఇప్పటిదాకా చూసుంటాం. సో ఖచ్చితంగా ఇది గుర్తుంటుంది. ఎవరు? ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ యూనివర్సిటీ. అసలు ఇండియాలో ఫస్ట్ యూనివర్సిటీ ఏంటిది? నలంద యూనివర్సిటీ. అది ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితం పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు రీబిల్డ్ చేస్తున్నారు దాన్ని. మళ్ళీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఏంటి? మనది ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ లోక్సభ మెంబర్ టు బి ఎలెక్టెడ్ విత్ ఎ రికార్డ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్. అత్యధిక ఓట్లు సాధించింది ఎవరు? లోక్సభ మెంబర్ పివి నరసింహారావు. ఈయన కూడా ఆంధ్ర అతనే. నెక్స్ట్, ఫస్ట్ ఇండియన్ టు రీచ్ అంటార్క్టికా వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ ఎవరు? లెఫ్టినెంట్ రామ్ చరణ్. మనకి చరణ్ గుర్తుంటారు కాబట్టి సో ఇది కూడా గుర్తుంటుంది. ఫస్ట్ ఇండియన్ టు రీచ్ అంటార్క్టికా, లెఫ్టినెంట్ రామ్ చరణ్. నెక్స్ట్, ఫస్ట్ బ్రిటిష్ టు విజిట్ ఇండియా. ఫస్ట్ బ్రిటిష్ టు విజిట్ ఇండియా. బ్రిటిషర్ ఫస్ట్ ఇండియాకి వచ్చింది ఎవరు? హాకిన్స్. నెక్స్ట్, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఆఫ్ ఇండియా. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరు? ఇందిరా బేబీ హర్ష. నెక్స్ట్, ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఓపెన్ ఇన్ ఇండియా. ఎక్కడ ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేశారు? కోల్కతా. ఎప్పుడు? 1727లో. నెక్స్ట్, సో ఇవి ఫస్ట్ ఇన్ ఇండియా. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ ఖచ్చితంగా 1 మార్క్ కంపల్సరీగా వస్తుంది. అండ్ ఈజీ కదా, జస్ట్ చదివితే మనం గుర్తుంటే సరిపోతుంది. దీంట్లో లాజిక్స్ ఏం లేవు, పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. సో మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. అర్థం అవడానికి కూడా ఏం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.